వెల్కమ్ టు తెలుగు 360 ఛానల్కి స్వాగతం. మనకి ఈ ఉగాది సంవత్సరం పరాభవనామ సంవత్సరం 2026 సంవత్సరం. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ 2026 సంవత్సరంలో మనకి ఏ గ్రహాలు ఎక్కడున్నాయి మనం తెలుసుకునే ముందు మొట్టమొదటగా మనకి ఈ యొక్క రాజెవరు, మంత్రి ఎవరు, ఇలాంటి నవనాయకుల ఫలితాలు మనం చూద్దాం. ఇందులో రాజు గురుడు, మంత్రి కుజుడు ఈ సంవత్సరానికి, అలాగే సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి గురుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి శని, నీరసాధిపతి గురుడు. ఈ గ్రహాలన్నీ కూడా 9 నవనాయకుల ఫలితాలు ఇక్కడ ఉన్నాయి. ఇందులో మనకి గురుగ్రహాలు మొత్తం మూడు పోర్ట్ఫోలియోస్ పరిపాలిస్తున్నాయి. లేకపోతే కుజుడు 1, బుధుడు 1, చంద్రుడికి వచ్చేసరికి 3. ఈ విధంగా మనకి ఈ యొక్క గ్రహాలు అనేటటువంటి నవనాయకులుగా వీళ్ళు పరిపాలిస్తున్నారు. ఇక శనికి 1 ఇచ్చాం, శుక్రుడికి స్థానం లేదు. కాబట్టి ఇప్పుడు మనకి ఈ రాసుల్లో మనం 2026 సంవత్సరం చూసుకున్నప్పుడు ఈ యొక్క రాహువు కుంభరాశిలో ఉన్నాడు. అతను 1 డిసెంబర్ 2026 సంవత్సరం తర్వాత అతను మకర రాశిలోకి వస్తాడు. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి కేతువు మళ్ళీ మనకి ఈ యొక్క కర్కాటక రాశిలోకి వస్తాడు. అలాగే గురుడు మిథున రాశిలో ఉన్నాడు. 2 జూన్ 2026 సంవత్సరం నుంచి ఈయన ఏం చేస్తాడంటే మనకి ఈ గురుగ్రహం ఈ యొక్క కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు. తర్వాత అక్టోబర్ 24వ తేదీ వరకు ఉండి ఆ కర్కాటక రాశిలో అక్కడి నుంచి మనకి ఈయన ఎక్కడికి వచ్చేస్తాడండి, సింహరాశిలోకి. 24 అక్టోబర్ దాటిన తర్వాత 24 జనవరి 2026 సంవత్సరం వరకు కూడా మనకి సింహరాశిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క శని వక్రించి మీనరాశిలోనే ఉంటాడు. ఈ విధంగా ఉన్నప్పుడు 12 రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. సంజు శాంసన్ కుంభరాశి వాడు మరి విజయం సాధించలేదా? అందరూ కూడా ఏలినాటి శని జరుగుతుంది, బాగా శని చెతగొట్టేస్తాడు, మీకు డెవలప్మెంట్ ఉండదు అని అంటున్నారు. కానీ తప్పది. క్లియర్గా చెప్పాం మనం, ప్రపంచ కప్పు భారతదేశమే కొడుతుంది. ఏలినాటి శనిలో ఉన్నటువంటి వాళ్ళు ఆడుతున్నారు. ఏలినాటి శని యొక్క ప్రభావం అర్ధాష్టమ అష్టమ శనిగ్రహాల ప్రభావం ఉన్నటువంటి వాళ్ళే సాధిస్తారని సక్సెస్ అయింది నేను చెప్పినట్టుగా. కాబట్టి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా గురుడు 5వ ఇంట్లో ఉన్నాడు చక్కగా. అందువలన అంతా కూడా మీకు కోరికలు నెరవేరడం, ఆదాయాలు బాగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థులు చదువుల్లో ముందుకు వెళ్తూ ఉంటారు. కాస్త పనులు లేవండి అని ఎంతో బాధపడేటటువంటి ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా ఇప్పుడు వాళ్ళు సక్సెస్ బాటలో వెళ్తూ ఉంటారు. ఒకటి కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. వైన్స్, నీళ్ళ బిజినెస్లు, పాల బిజినెస్లు, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా చేస్తారు. అవి పెట్టుకోండి, లాభదాయకంగా ఉంటాయి. రోడ్లు కాంట్రాక్ట్లు అవి తెచ్చుకోండి చేసుకునేవాళ్ళు. అలాగే ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల వర్కులు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఏం చేయాలండి, ఈ యొక్క దీంట్లో పెట్టుకోవాలా, బిల్స్ ఇంకా రావడం లేదా అవి పెట్టుకోవాలా. ఇప్పుడు ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఆదాయం 2, ఈ యొక్క వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2గా ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళందరూ కూడా అనవసరమైనటువంటి విషయాల్లోకి మీరు వెళ్ళొద్దు. మీ వరకు మీ గ్రహస్థితి చాలా బాగుంది. కాబట్టి ఆ పరిహారాలు ఏం చేసుకోవాలంటే, ఈ యొక్క కుంభరాశి వారికి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా, అలాగే రావి చెట్టు చుట్టూ, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం శనేశ్వరాయ నమః అంటూ సరిపోతుంది. అలాగే గురుచరిత్ర పారాయణ చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.